మనం చూసినట్లయితే ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది ఇంకొన్ని రోజుల్లో మన రాష్ట్రానికి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకు జగన్ కావాలండి. జగన్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మాకు ఆయన చాలా బాగా అన్ని బాగా మంచిగా చేశారండి, అందుకని మాకు ఆయన కావాలి. అంటే ఆయన ప్రతిపక్ష నేత కింద అది విఫలం అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది విమర్శించడం జరుగుతుంది. దానికి మీరు? మేము ఎన్నికల గురించి అయితే మాట్లాడమండి, కానీ వాళ్ళ నాన్నగారు చేసిన దాన్ని బట్టి అయితే మాకైతే ఈయన కావాలండి. అంటే ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు అది కూడా ఉన్నాయి. ఆయన వస్తే ఏ విధంగా ముందుకు నడిపిస్తారంటారు అభివృద్ధి? అంటే పేపర్ న్యూస్ని బట్టి అయితే మాకేం తెలియదండి. మాకైతే మాత్రం జగన్ కావాలని మేము చాలా పట్టుబట్టి కూర్చున్నాం. ఆయన వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు? మాకు అన్ని మంచిగా చేస్తారండి, పిల్లల చదువులు బట్టి అన్ని బాగానే ఉంటాయండి, మాకు ఎటువంటి లోటు ఉండదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగుంది. అంటే మీ వరకు అభివృద్ధి రాలేదండి? అసలు జరగలేదండి, అసలు అనుకున్నవి ఏమీ జరగలేదండి. డోకరాలు తీసేస్తామన్నారు, 0% ఇస్తామన్నారు, 1% ఇస్తామన్నారు, అసలు ఏమీ రాలేదండి మాకైతే. డోకరా గ్రూపులకి అయితే ఏమీ రాలేదండి, మహిళా మండలికి అయితే ఏమీ రాలేదు. చెప్పిన హామీలు అది ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు ఏమీ లేదండి. అసలు ఒకవేళ జగన్ గారు వస్తే ఇవన్నీ మారే అవకాశం ఉందండి, చాలా ఉంది. మా నమ్మకం మా మీద ఉంది. ఆయనైతే మీరు చేస్తారు అంతే అంతే. ఆయనైతే మీకు ముఖ్యమంత్రిగా ఒకవేళ వస్తే కనుక రాష్ట్రాన్ని దోచేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. దానికి మీరు ఏమంటారు? దానికి ఆయన గెలిచిన దాన్ని బట్టి ఓడిన దాన్ని బట్టి దానికి సమాధానం మేము చెప్పుకుంటాం. ఇప్పుడు మేము చెప్పకూడదు. సరే, మీకైతే జగనే సీఎం. మాకు జగనే సీఎం కావాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.